అందరూ ఇద్దరు చాలా బాగుంది నిజంగా, నాకు బాగా అనిపించింది. అందుకే పొద్దున్న ఫ్యామిలీని తీసుకొని వచ్చాను చూపెట్టడానికి. సూపర్ సినిమా, సూపర్ సూపర్, చాలా బాగుంది. శంకర్ గారి మార్క్ 100% ఉంది మీకు ఇందులో సినిమాలో. నాకు ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత శివాజీ సినిమాకి ఇక్కడే వచ్చాను. అప్పుడు ఆ రోజు చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్ ఉందో ఇవాళ మళ్ళీ అదే ఫీలింగ్ తోటి బయటకు వస్తున్నా. శంకర్ గారి సినిమాని చూసిన ఇది కదా శంకర్ గారు ఫస్ట్ సీనే మీకు శంకర్ గారు మొత్తం ఆయన ఏంటనేది చూపెట్టేస్తారు. ఫస్ట్ షాట్ మీకు ఏదైతే ఆ లుంగి షాట్ ఉంటుందో అది ఎక్స్ట్రాడినరీ, అసలు గూస్ బంప్స్ వస్తాయి ఆ లుంగి షాట్. రామ్ చరణ్ చాలా రోజుల తర్వాత సోలో మూవీ చేశారు కదా, అసలు రామ్ చరణ్ గారు స్టామినా షార్ట్ బై సీన్కు అసలు మనకు ఏదంటే ఆయన అన్నాడు కదా అన్ప్రెడిక్టబుల్ అని. సినిమా కూడా సెకండ్ హాఫ్ అన్ప్రెడిక్టబుల్, విలన్ ఒకటి చేస్తుంటాడు, హీరో ఒకటి చేస్తుంటాడు, ఎత్తుకు పై ఎత్తు అనమాట అలాగా. అండ్ డైరెక్టర్ గారు చాలా రోజుల తర్వాత అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్కు వీళ్ళకు కనెక్ట్ అవుతారా లేదని చాలా మంది మాట్లాడుతున్నారు కదా ఇండియన్ 2 తర్వాత. మన ఇప్పుడున్న జనరేషన్కి ఎలా కనెక్ట్ కావాలనేది చూపెట్టాడు ఆయన. ఎంతైనా శంకర్ గారు ఆయనని దించే మాట లేదు. అయితే ఇప్పుడు కాదు, #1 డైరెక్టర్ శంకర్ గారే ఇండియాలో. తర్వాత ఇప్పుడు వచ్చిన జనరేషన్ మ్యాచ్ కావాలి కాబట్టి ఈ సినిమా అలా మ్యాచ్ అయింది. పక్క టోటల్ పొలిటికల్ గా ఉంటుంది, కానీ ఎవరు రిఫరెన్స్ అనేది ఏం లేదు. అది మామూలుగా కామన్ స్టోరీ అంట, గ్లోబల్ స్టోరీ. పొలిటికల్ ఎక్కడ పైన అలాగే ఉంటుంది పొలిటికల్స్. సో ఈ సినిమా కూడా పొలిటికల్ గా బాగా చూపెట్టి మ్యూజిక్ బీజిఎం చాలా బాగుంటుంది. అప్పన్న క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో మన రంగస్థలం రామ్ చరణ్ గారు కనబడతారు అందులో, కానీ అది కూడా బాగుంటుంది మంచి ఎమోషన్స్ తోటి. అండ్ ఈ క్యారెక్టర్ అయితే సూపర్ అనుకోవాలి. అయితే ఈ జనరేషన్ 2 క్యారెక్టర్స్, ఈ మన కలెక్టర్ గారు ఒకటి అండ్ పాత ఫ్లాష్ బ్యాక్. సంక్రాంతి హిట్ అయినట్టు, సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ సినిమా, గేమ్ చేంజర్, అంత గేమ్ చేంజ్ చేసేస్తుంది మొత్తం. జై రామ్ చరణ్. నెగిటివ్ కామెంట్ చెప్తున్నారు వాళ్ళకి, చాలా మంది చెప్తారు వాళ్ళకి ఏం పని పాటు ఉండదు. సినిమా చూడండి, ఆ సినిమా కష్టపడ్డారు ఎంత, వాళ్ళు దానికి ఎంత ఖర్చు పెట్టారు, ఆ సినిమాని ఎలా తీశారు, ఒక్కొక్క షాట్ తీయడానికి ఎన్ని కష్టాలు పడతారు అనేది మాకు తెలుసు. అట్లా ఊరికే చేసి అట్లా చెప్పడం కాదు. సినిమాని చూసి నిజంగా నచ్చింది లేకుండా కానీ ఊరికే మాట్లాడదు. అందరిలో ఒకటే, మనకు ఎవరు హీరో పెద్ద గొప్ప కాదు, కానీ సినిమాగా చూస్తే బాగుంటుంది అంతే. అరే కలెక్టర్ హైలైట్ సినిమాలో, కలెక్టర్ అంటే ఇట్లా ఉండాలి అంతే. ఏమండి డెఫినెట్ గా కలెక్టర్ అంటే ఇలాగే ఉండాలి. ఇలా ఉంటే ఇన్ని పవర్స్ ఉంటాయి కలెక్టర్, కానీ మనకు సినిమా చూస్తే తెలుస్తుందండి నిజంగా. మీరు కూడా మూవీస్ అంటే రొటీన్ అంటే అసలు ఏమీ చూపించలేదు. శంకర్ గారు మూవీ అనగానే సాంగ్స్ గుర్తొస్తాయి, ఆ సాంగ్స్ హైలైట్ చేశారనమాట. సినిమా ఎవ్రీ సీన్ హైలైట్ అన్న, ఎక్కడ ఏమి బోరింగ్ అంటే ఒక్క సెకండ్ కూడా బోరింగ్ లేదన్న. అన్న బాగోలేదు అందుకే నేను డబ్బులు ఇచ్చేస్తా అన్న. ఎవరైనా బాగోలేదంటే చెప్పండి, అకౌంట్ లో డబ్బులు తెచ్చినా ఎవరికైనా ఫోన్ పే చేయాలా, సినిమా బాగోలేదు అన్న వాళ్ళకి ఇప్పుడే చేసేస్తా, నేను ఇచ్చేస్తా డబ్బులు నేను ఇచ్చేస్తా. సినిమా ఎవరైనా బాగోలేదంటే, సినిమాకి బాగోలేదంటే నేను డబ్బులు ఇచ్చేస్తా. బాగోలేదంటే అన్నాను, మీరు బాగోలేదు సినిమా చూసి చెప్పండి. అదే ఎంట్రన్స్ మిస్ అవ్వద్దు, లుంగి కట్టుకుని ఎంట్రన్స్ మిస్ అవ్వకండి. 100% ఎంట్రన్స్ మిస్ అవ్వద్దు ఎవరు కూడా. ఎంట్రన్స్ ఎక్సలెంట్ ఉంటుంది అన్న. వేరే సినిమాతో దయచేసి కంపేర్ చేయొద్దు, దయచేసి వేరే మూవీతో కంపేర్ చేయకండి. ఇది సినిమా. వేరే చీఫ్ మినిస్టర్ బ్రేక్ చేస్తున్నారా, అలా అయితే కేజ్రీవాల్ చూసి నేర్చుకోండి అందరూ. వేరే సినిమాతో వేరే హీరోతో కంపేర్ చేయకండి. ఓ రేంజ్ లో ఉంటుంది మూవీ. అసలు మూవీ అంటే ఇలా తీయడం నేర్చుకోండి. శంకర్ ఈజ్ బ్యాక్ కాదు, శంకర్ ఈజ్ ఆన్ డ్యూటీ ఓ రేంజ్ లో. It is like I can give 3.85 కి. ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా, మస్ట్ అని చెప్తున్నాను కదా. నేను బాబుని తీసుకొని వచ్చాను, ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే పిల్లలకి నేర్పించవచ్చు కూడా అలాగా పాజిటివ్ థింగ్స్. నెగిటివిటీ అయితే చాలా తక్కువ ఉంది. అమ్మో చూడకూడదురా బాబు పిల్లలతో అని కన్నా ఇట్ ఈస్ గుడ్. సాంగ్స్ ఎలా అనిపించాయి మేడం? శంకర్ గారి వర్క్ కనబడిందా? బాగున్నాయి. ఇంకా ఐ థింక్ వన్ సాంగ్ ఇస్ మిస్సింగ్, మేబీ దే యాడ్ సూన్. యాక్షన్ సీక్వెన్స్ ఎలా అనిపించాయి? సినిమా మొత్తం యాక్షనే. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఇట్ ఈస్ గుడ్ అండ్ చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. యా బాగుంది, చాలా బాగా చేశారు. ఒక డైలాగ్ ఏం కాదు కానీ చాలా బాగున్నాయి. చుమ్మా అనేది డైలాగ్ పెట్టారు, అది బాగుంది. ఇది మన కుర్రోడు చెప్పే డైలాగ్ మనం చెప్పేది కాదు. సినిమా బాగుంది. సినిమా అంటే యూత్ తో వచ్చి చూసే సినిమానా, ఫ్యామిలీతో వచ్చి చూసే? అందరూ చూడొచ్చు, ఆల్ సైడ్ సినిమా. ఫ్యామిలీస్ అన్ని సెంటిమెంట్ ఉన్నాయి కదా, అందుకే సమపాళ్ళు పెట్టారు. అన్ని బాగున్నాయి కాబట్టి ఆల్ సైడ్ చూస్తారు సినిమా. కామెడీ ఉందా ఇందులో? కామెడీ, సునీల్ కామెడీ చాలా బాగుంది. అది ఒక వెరైటీగా ఉంది సినిమా. సినిమా యాక్షన్ పరంగా అంటే మన బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఒక సీనే ఉంది. సునీల్ త్రోట్ ఉన్నాడు సినిమా.
ఆల్ ది బాగుంది, బెస్ట్, అంత బాగుంది సినిమా. థ్యాంక్ యూ.